సో చాలా మంది అల్ట్రాసౌండ్ రిపోర్ట్‌లో ఫ్యాటీ లివర్ అనో, గాల్ బ్లాడర్ స్లెడ్జ్ అనో, గాల్ స్టోన్స్ అనో వస్తాయి. సో ఈరోజు గాల్ స్టోన్స్, ఫ్యాటీ లివర్ కాకుండా వేరే ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడాలనుకుంటున్నా. గాల్ బ్లాడర్ స్లెడ్జ్ అంటాం. ఎందుకంటే ఈ ఈ 2 వీక్స్‌లోనే దాదాపు 4 ప్రమాదకరమైన సిట్యుయేషన్స్ చూసాను. ఈ గాల్ బ్లాడర్ స్లెడ్జ్ వల్ల డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్‌లో. సో 19 ఇయర్స్ అమ్మాయిని చూసాను. 60 ఇయర్స్ అతన్ని చూసాము. 70 ఇయర్స్ అతన్ని చూసాము. సో ఈ 4 కేసులు చూసిన తర్వాత నాకనిపించింది ఏంటంటే, హౌ డేంజరస్ గాల్ బ్లాడర్ స్లెడ్జ్ ఈస్. యాస్ ఎ సర్జన్‌గా నేను చూసాను కాబట్టి, ఈ గాల్ బ్లాడర్ స్లెడ్జ్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నా. అసలు గాల్ బ్లాడర్ అంటే చాలా మందికి అపోహలున్నాయి. గాల్ బ్లాడర్ తీసేస్తే అన్నం అసలు అరుగుతదా లేదా అనే క్వెషన్స్ చాలా మంది చేస్తా ఉంటారు. కామన్‌గా కొలిసిస్టెక్టమీ చేసినప్పుడు. గాల్ బ్లాడర్ అంటే మన లివర్‌లో నుంచి వచ్చే బైల్ అనే ఒక ద్రవాన్ని ఒక సంచిలాగా ఉండే ఒక గాల్ బ్లాడర్ స్టోర్ చేస్తారన్నమాట. వన్స్ స్టోర్ చేసిన తర్వాత అక్కడ బైల్ అనేది కొంచెం కాన్సంట్రేట్ అవుతుంది. అందులో ఉన్న కాల్షియం క్రిస్టల్స్, పిగ్మెంట్స్ ఇవన్నీ కలిసి మనం ఫుడ్ తిన్నప్పుడు ఆ జ్యూస్ అనేది బైల్ జ్యూస్ అనేది ఎళ్లి మిక్స్ అయ్యి ఫుడ్‌లో ఉన్న కొవ్వు పదార్థాలను ఫ్యాట్‌ని అబ్జార్బ్ అయ్యేలాగా చేస్తదన్నమాట. సో, ఈ బైల్ అనేది ఎక్కువ కాలం ఆ గాల్ బ్లాడర్ సంచిలో ఉండిపోయినా, ఆ గాల్ బ్లాడర్ సరిగ్గా కదలకపోయినా చిన్నగా ఆ కాన్సంట్రేషన్ ఎక్కువైపోయి ఒక బురద లాంటి పదార్థంగా థిక్‌గా మారే అవకాశం ఉంది. దాన్నే గాల్ బ్లాడర్ స్లెడ్జ్ అంటాం. అంటే స్టోన్స్ ఫార్మ్ అయ్యే ముందు స్టేజ్ గాల్ బ్లాడర్ స్లెడ్జ్ అంటాం. ఒకవేళ పేషెంట్ సరిగ్గా యాక్టివ్‌గా లేకపోయినా, ఎవరెవరిలో ఈ గాల్ బ్లాడర్ స్లెడ్జ్ ఎక్కువగా ఫార్మ్ అయ్యే అవకాశం ఉంటదంటే, ఎక్కువ కాలం ఉపవాసం చేసే వాళ్ళలో, ప్రెగ్నెన్సీలలో, ఒబిసిటీ ఉన్న వాళ్ళలో, దాంతో పాటు ఎక్కువ ఐసీయూ పేషెంట్స్‌లో, డయాబెటిస్ ఉన్న వాళ్ళలో ఇలా కాంప్లికేటెడ్ పేషెంట్స్ అనేవాళ్ళు ఎవరైతే ఆల్రెడీ ఐసీయూస్‌లో ఉన్నారో వాళ్ళలో గాని గాల్ బ్లాడర్ స్లెడ్జ్ ఉంటే అవి కాంప్లికేషన్స్‌కి దారి తీసే అవకాశం. ఆ కాంప్లికేషన్స్ అనేవి చాలా ప్రమాదకరం. సో, గాల్ బ్లాడర్ స్లెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు సర్జరీ చేయించుకోవాలని కాదు గానీ, ఒక్కసారి కాంప్లికేషన్స్ వస్తాయి. అంటే కాలిక్యులస్ కొలిసిస్టైటిస్ అంటాం. స్టోన్స్ ఉంటే కాలిక్యులస్ అంటాం. సో, స్టోన్స్ లేకుండా స్లెడ్జ్‌తోనే కొలిసిస్టైటిస్ రావచ్చు, పాంక్reatitis రావచ్చు, జాండీస్ రావచ్చు. ఆల్రెడీ పేషెంట్‌కి డయాబెటిస్ ఉండడం వల్ల, లేదా కార్డియాక్ పేషెంట్ ఇష్యూస్ ఉండడం వల్ల, పేషెంట్ తొందరగా సెప్టిక్ అయిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది. సో, స్లెడ్జ్ అనేది ఈవెన్ పాంక్reatitis డెవలప్ అయిన తర్వాత, ఒక మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వచ్చిన కేసులు కూడా చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ 19 ఇయర్స్ అమ్మాయిని చూసినప్పుడు, ఇమ్మీడియేట్ ప్రెగ్నెన్సీ తర్వాత సి సెక్షన్ అయిపోయిన వెంటనే అక్యూట్ పాంక్reatitis కింద ప్రెజెంట్ అయింది. సో, అక్కడ డాక్టర్స్‌ని కూడా కన్‌ఫ్యూజ్ చేసే ఒక ఎమర్జెన్సీ సిట్యుయేషన్. మళ్ళీ వాళ్ళు లాప్రాటమీ చేయాల్సొచ్చింది. అదే ఇంకో 60 ఇయర్స్ పేషెంట్‌ని చూసుకుంటే, ఆ చెస్ట్ పెయిను, హార్ట్ పెయిన్ లాగా మిమిక్ అవ్వడం మూలంగా ఆ పేషెంట్‌కి యాంజియోగ్రామ్ కూడా చేయాల్సొచ్చింది. అది మళ్ళీ తర్వాత పేషెంట్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌లోకెళ్ళి, క్రియాటినిన్ పెరిగి, యూరిన్ అవుట్‌పుట్ తగ్గి, ఈవెన్ వెంటిలేటర్ మీదకెళ్ళి ఎమర్జెన్సీ కొలిసిస్టెక్టమీ చేశాను. సో, పేషెంట్ మళ్ళీ ఆ కాంప్లికేషన్ నుంచి బయటకి రావడం మూలంగా సేవ్ అయ్యింది. అలా ఇప్పుడు ట్రిపుల్ వెసెల్ డిసీజ్ ఉండి ఆల్రెడీ హార్ట్ పేషెంట్‌కి ఇప్పుడు స్లెడ్జ్ ఉంది. గాల్ బ్లాడర్ స్లెడ్జ్. సో, ఆల్రెడీ పేషెంట్ సీఏబీజీకెళ్ళాలి. ఇప్పుడు గాల్ బ్లాడర్ స్లెడ్జ్ ఏమో అక్యూట్ పాంక్reatitis లాగా ఫార్మ్ అయింది. ఆల్రెడీ గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండడం మూలంగా గ్యాంగ్రీన్ వచ్చింది. సో, దీస్ ఆర్ వెరీ డిఫికల్ట్ సిట్యుయేషన్ టు హ్యాండిల్. ఇప్పుడు మనం కొలిసిస్టెక్టమీ చేయాలా? మళ్ళీ ట్రిపుల్ వెసెల్ డిసీజ్ గట్ బైపాస్‌కెళ్ళాలా? ఒకవేళ బైపాస్ అయిన తర్వాత గాల్ బ్లాడర్ స్లెడ్జ్ ఉంటే ఏం చేయాలి? అనేది ఒక డిఫికల్ట్ సిట్యుయేషన్. సో, ఇక్కడ గాల్ బ్లాడర్ స్లెడ్జ్ అనేది మనం కరెక్ట్ టైంలో గాని గుర్తించగలిగితే, కరెక్ట్ సరైన ట్రీట్మెంట్ ఇస్తే, సరైన టైంలో మనం పేషెంట్‌ని కాంప్లికేట్ అవ్వకుండా కాపాడొచ్చు. అందుకనే ఈ స్లెడ్జ్‌ని అశ్రద్ధ చేయొద్దు. సో, డిసీజ్ అనేది చిన్నదా, పెద్దదా కాదు. దాన్ని మనం ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేసాము, ఎంత ఎర్లీగా దానికి ట్రీట్మెంట్ ఇచ్చాము అనే దాని మీదే పేషెంట్ యొక్క ప్రాణం ఆధారపడి ఉంటుంది. సో, మీకు ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చితే మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. ఎవరైనా అల్ట్రాసౌండ్ రిపోర్ట్‌లో గాని, గాల్ స్టోన్స్ గాని, గాల్ బ్లాడర్ స్లెడ్జ్ అని గాని, ఫ్యాటీ లివర్ గాని ఉంటే సో, కామెంట్ చేయండి. నేనే డైరెక్ట్‌గా మీకు వాటికి ఏం చేయాలనేది రిప్లై ఇస్తాను. థాంక్ యూ.